వర్ణికల్ బ్లాగ్స్ అందరూ బాగున్నాం, అయితే చాలా బాగున్నాం. అందరికీ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, అందరికీ హ్యాపీ సండే. సో ఫ్రెండ్స్, అమ్మా ఏం చేస్తున్నావు? ఏం కడుతున్నావు? పోస్ట్ మమ్మీ. ఓకే, ఏం చేస్తున్నావు ఇలా? అప్పటివరకు అన్ని వస్తే చికెన్ తెచ్చుకున్నాం. ఇప్పుడు సో అయితే ఫ్రెండ్స్, అయితే వదినే లేదు, ఊరికి పోయింది అల్లమ్మోళ్ళ ఇంటికి. ఇద్దరు లేరు. ఇక అన్ననేమో ఊరికి పోయిండు, శ్రీశైలం పోయిండు. వదినకి ఇట్లనేమో వాళ్ళ అమ్మమ్మోళ్ళ ఇంటికి పోయారు. అలా ఈరోజు వస్తున్నావు, చాలు వస్తా అని చెప్పింది. నైట్ ఫోన్ చేసినండే, ఇక ఈరోజు వస్తారు. సో అదే బియ్యం పెడతాం. ఓకే ఓకే, అదే ఇప్పుడు ఏదైనా చేసుకుంటే నైట్ అందరం ఉంటాం కదా, అట్లానే వద్దంటున్నాం. నైటా? ఓకే ఓకే. ఇప్పుడు ఏం కూర ఉంటుంది మరి? ఇప్పుడు దొండకాయ కూర. దొండకాయ మరి పిల్లలు ఏంది మరి అప్పుడు అంటే వాళ్ళు ఉంటేనేమో సందడి సందడి ఉంటుండే, ఓడుతుండే, చేస్తుండే. ఇప్పుడు వాళ్ళు లేరు కాబట్టి అంత సందడి సందడి ఏమి ఉండదు, ఒర్రుడు ఏమి ఉండదు. కొంచెం తిరుగుతుంటే నాకు పిల్లలే గుర్తుకొస్తారు, నాకు మనసులో వాటర్లేదు. సైలెంట్, ఇప్పుడు మొత్తం సైలెంట్ ఉంటుంది కదా. ఏమైనా లేం కదా, 2 రోజులు ఉండొస్తాను పోయినప్పుడు ఇక ఉండాలి. అందుకే సబ్జెక్ట్ అవునంతే వస్తుంది అయ్యాల వస్తారు. ఈ దొండకాయ కూర ఉంటుంది అమ్మ. ఇక వండుదాం అనుకున్నా కానీ పుంటికూర చూసేవారికి ఇప్పుడు మందం అవుతుంది కదా అని అది కూడా వండుతా. ఇది కూడా వండుతాయి. ఇప్పుడు ఇది పుంటికూరనా? ఇక అది వండితే బిర్యానీ ఉడవది చిన్న, ఇక అందుకే కొంచెం అది వండుతా, ఇది కొంచెం వండుతా. నాయన పుంటికూర ఉండమని అన్నాడు. అది ఏమవుతుంది ఇక అప్పుడే పుంటికూర ఒకటి ఉండే. ఇక నైట్ అది తెచ్చుకుంటాం కదా, అట్లా అని మళ్ళీ ఆలోచన వచ్చింది. మంచిగా ఉంటుంది కదా, మంచిగా ఉంటుంది. దీనికి కొంచెం పుల్ల పుల్ల ఎక్కువ ఉంటుంది, మంచిగా ఉంటుంది. ఆయనకు పుంటికూర అంటే ఇష్టం చిన్న, ఆయన ఇప్పుడు చెప్పిపోయింది కదా వండాలి అట్లా అని. దొండకాయ వండితే ఆయనతోనే తిన్నాడు కానీ అది ఏదో గడ్డి నింపుకొస్తున్నారు, ఏమైంది? నింపుక రావాలి పోయిండు ఆయన. వేరేలో బైక్ అన్నా వేరేటోళ్ళ బైక్ అని తీసుకున్నాము. ఇప్పుడు మొన్న కుప్పలు కొట్టొచ్చినాం, ఇప్పుడు పోయి నింపుక రావాలి ట్రాక్టర్ చెప్పొస్తాను పోయింది. ట్రాక్టర్ వస్తే నింపాలి అంతేనా? ఈ మేసరు వస్తాడు, ఏమొస్తాడు? పని అన్న అయిపోయిందమ్మా. ఎల్లుండి వస్తాను. ఎల్లుండా? అంటే ఏం చేస్తుండే అసలు ఆయన? కూడా ఎలక్షన్ల గురించి తిరుగుతుండట. అరే ఇప్పుడు ఎలక్షన్స్ కదా, నిన్న నామినేషన్లు అయిపోయాయి. నామినేషన్ ఇచ్చిండట. ఇప్పుడు మీకు నాయన ఫోన్ చేస్తే మా తమ్ముడే నిలబడ్డాడు, ఇక మా తమ్ముడితో నిలబడకుంటే ఎట్లుంటుందని ఉండడాటనా? ఈ పెయింటింగ్ ఆయన వస్తున్నాడు, బండలు ఈయన వస్తున్నాడు. ఇవాళ వస్తాడు బిడ్డ, బండలు ఆయన వస్తాడు. వస్తే అవి తీసుకురావాలన్నాడు. మీరు ఉంటారు కదా నాయన, మీరు ఉంటారు, పిల్లలు ఉంటే పోయి తెత్తురు అని అన్నారు. ఆయన వస్తే అటు కూడా అవుతుంది అట్నే పెయింట్. ఇక ఆయన ఈ లోపల చేసినాక చేస్తాడు చిన్న, బాత్రూమ్లలో అందులో చేస్తాడు. వస్తామన్నారు పెయింటింగ్ సున్నం తెచ్చుకోవాలి. నేను బండలు కట్ చేసి లోపల వేస్తాడు, ఇక 2 టాలు వేస్తాడు. వద్దనుకుంటే మళ్ళీ నాయన వేద్దాం వేద్దామని మళ్ళీ మాట్లాడతాను. వీళ్ళ దగ్గరికి పోతుంది, వాళ్ళ దగ్గరికి పోతుంది. వచ్చిండు ఏమైనా ట్రాక్టర్ తెచ్చిందా? వస్తుందటనా? బండ మీదనా? చిన్నగా ఛాయ్ చేయటు పోయిరా నాయనకు. అన్న పోతాడు అన్న లేదు, ఇక సండేగా
సో ఫ్రెండ్స్ అయితే మేమైతే ఇగో నాయన గడ్డి కుప్పలు కొడదాము అని చెప్పేసి అంటే బాయికడికి అయితే వచ్చినాము. ఇగో అంతా ఇదంతా మడి ఉంది మాది. ఈ 2 మాటలు ఉన్నాయి. ఈ 2 మాటలు కుప్పలు కొడుతున్నారు ఆల్రెడీ. మా నాయన ఇటు స్టార్ట్ చేసిండు, మాకన్నా ముందే వచ్చిండు. అన్న నేను ఇద్దరం ఇప్పుడు వచ్చినాము. ఇక అమ్మనేమో ఫోన్ మాట్లాడుతుంది. అమ్మా ఏం చేస్తురే? గడ్డి మోపులు పెడతా. ఫోన్ గడ్డ పెట్టినా మరి మామ ఫోన్ ఆడుతుందా? ఓకే. ఏదైనా సీరియల్ పడతాం ఇప్పుడు. ఏడైద్దామమ్మ ఇప్పుడు ఇవన్నీ తీసుకుపోయి? అమ్మో అంత దూరం ఎత్తుకోవాలంటే ఇక అయినట్టే కథ. అట్లా లాస్ట్ తీసుకోవాలి ఫ్రెండ్స్ ఇప్పుడు దీన్ని. ఈ మడి ఈ 2 మడులు కుప్పలు కొట్టేసి ఎండ పెట్టేసి కట్టి మోపు కట్టి తీసుకోవాలి. అటు తీసుకోవాల్సి వస్తుంది ఇప్పుడు. బర్ల కోసం ఇదంతా తిప్పాల. నానే ఈ గడ్డి సరిపోదుగా మనకి మరి. ఆడనేమో మొత్తము ఏమంటారు వాటర్లా పోయింది. అది 2 ఎకరాల భూమి మొత్తము పోయింది వాటర్లో. మొత్తం దిగబడ్డది మిషన్. ఓలి మాట మళ్ళా సీన్బాబు వెళ్ళదా? గిన్నెది మాట్లాడదా? ఇటు పక్కపొట్టు ఉంది కదా వెళ్ళది. బాగానే తీసుకుంటా. ఈ బాబాయ్ వెళ్ళదు ఏది దేవాడుతుందిగా మొత్తం. ఇది మా చిన్న బాబాయ్ వెళ్ళదు. ఇదే దేవాడది మొత్తం. ఇలాగే వెళ్ళి గడ్డి వెళ్ళలేదు ఇక. సో ఫ్రెండ్స్ అయితే బర్రెలు ఉంటే ఇక ఇన్ని బాధలు ఉంటాయి. గడ్డి కావాలి, పొద్దుగా లేవాలి, పాలు విండాలి. గడ్డి కోసం ఇవన్నీ తిప్పలు. అసలు ఇంత ఇబ్బంది కాకపోతే మనకాడ దిగబడడం వల్ల ఇప్పుడు మళ్ళీ ఈడ తీసుకోవాల్సి వస్తుంది. ఈడ కొంచెం వేరేటోళ్ళది కొంచెం తీసుకోవాల్సి వస్తుంది. అయిపోయిందిగా అమ్మ. మోపులు కట్టినాము ఎత్తుకోవచ్చు. మీ నాయన నేను పెట్టుకుంటే లేవాడతాం. ఇంట్లో 5-6 గంపలు 5-6 మోపులు ఇంట్లో 5-6 మోపులు అవుతుంది. అవి పైన మళ్ళీ 3 మట్టు ఉన్నాయి. అవి ఎట్లా? అవి కూడా కొడతాం. కట్టలు కట్టిస్తే అయ్యేపు సపరేట్ కట్టలు మోసి వేరే పని రాదట. వేరే పని లేదట. సో ఫ్రెండ్స్ అక్కడ దాకా మోయాలి ఇప్పుడు ఈ మోగులు. దా ఇలా పడదా. గిలగిల మాడితే అయ్యేపు. గిలగి మాడితే అయ్యేపు. ఈ గడ్డి మస్తు అవుతుంది మనకి. బాలశంగా తీసుకురా. మనకు అది ఎండితే మనకు అదే సరిపోతుంది. సో ఫ్రెండ్స్ మేము గడ్డ వేసేదేమో ఇక్కడ, మా పొలం ఉందేమో అక్కడ. ఆడికెళ్ళి నాకు ముయ్యాల్సి వస్తుంది. అంటే దగ్గర ఉంటే బెటర్ ఉంటుంది కానీ అన్నీ వేసుకుంటే అటు సైడ్కి వేసుకోవచ్చు, కానీ మళ్ళీ కట్టుకొని బర్రెలకు తీసుకోవాల్సి వస్తుంది. అట్లా అని చెప్పేసి మన పొలం అయితే అక్కడ ఉంది. ఆడికెళ్ళి ఈడి మూసుకొచ్చి ఆడేసాం అనమాట. అట్లా
ఇంతేనా కొంచెం కష్టమే మొయ్యడం ఇట్లా చీర పెడుతుంటుంది గడ్డిగా చీర పెడుతుంటుంది ఒక దిక్కు మొయ్యాలి తప్పదు ఇక అమ్మ వాళ్ళు ఉన్నాము అక్కడ మోపులు కడతారు ఆడికి వెళ్ళి మొదలు పెడితే ఇట్లానే ఒక చెట్టు కాడ తీసుకోవాలి వేప చెట్టు కాడికి అయిపోయినా ఇంకా 2 వస్తాయా